హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచెస్ ఫ్రీగా ప్రొడిక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచెస్లో 3 ప్రాఫిట్స్ ఇచ్చాను. కొత్త వాళ్ళు ఎవరంటే టెలిగ్రామ్ విజిట్ చేయండి. ఐపీఎల్ మ్యాచెస్ కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను టాస్ వేసిన తర్వాత. ఈ వీడియోలో ఎవరు గెలుస్తారో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో 4th మ్యాచ్ ఫ్రెండ్స్. ఇది సేమ్ పిచ్లో జరుగుతుంది ఫ్రెండ్స్. వడోదర ఇప్పటికూ జరిగిన 3 పిచ్చెస్లోనే ఈ 4th మ్యాచ్ కూడా జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, ఈ పిచ్ అనగానే అందరూ చేజింగ్ టీం విన్ అవుతుందని చెప్పి వేస్తున్నారు. 3 మ్యాచెస్ కూడా సక్సెస్ అయింది ఆటోమేటిక్గా. ఈ 4th మ్యాచ్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య మ్యాచెస్ చూసుకుంటే 5 మ్యాచెస్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ జరిగితే దాంట్లో ఢిల్లీ 4 మ్యాచెస్ విన్ అయింది, ఆర్సీబీ 1 మ్యాచ్ విన్ అయింది. రికార్డ్స్ చూసుకుంటే ఢిల్లీకే ఫేవర్గా ఉంది ఫ్రెండ్స్. ఢిల్లీకి ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. కాకపోతే ఈ టోర్నమెంట్లో చూసుకుంటే కనుక ఆర్సీబీ బ్యాటింగ్ లైన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. ఢిల్లీ బ్యాటింగ్ లైన్ కూడా స్ట్రాంగ్ ఉంది, కాదు బౌలింగ్ కొంచెం వీక్గా ఉంది. సో ఈ మ్యాచెస్లో ఈ టోర్నమెంట్లో ఆర్సీబీ ఢిల్లీ చెరో మ్యాచ్ విన్ అయ్యి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఆర్సీబీ 200+ చేసింది గుజరాత్ మీద, మీ అందరికీ తెలిసిందే. రిచా ఘోష్ చాలా బిగ్ నో కడింది. ఆర్సీబీ లాస్ అవుతుంది అన్న టీంని ప్రాఫిట్లోకి తెచ్చింది. అలాగే ఢిల్లీ కూడా ఓడిపోతున్న మ్యాచ్ కూడా గెలిచి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇద్దరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఈ టోర్నమెంట్లో. ప్రీవియస్ రికార్డ్ చూసుకుని ఢిల్లీ స్ట్రాంగ్గా ఉంది. లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా ఆర్సీబీ ఢిల్లీ మీద కొట్టడం వల్ల ఢిల్లీకి ఆర్సీబీ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఢిల్లీ మీద. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసుకుంటే కనుక ఇద్దరికి ఈక్వల్గా ఉంది. అండ్ విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్లో ఆర్సీబీకి 60% విన్ అయ్యే ఛాన్స్ ఉంది, ఢిల్లీకి 40% విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టాస్ వేసిన తర్వాత నేను ఫైనల్ విన్నర్ని టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. టాస్ వేసిన తర్వాత ఈ మ్యాచ్ ఓన్లీ అనాలిసిస్ మాత్రమే. అండ్ ఈ పిచ్ కూడా చేజింగ్ టీంకి ఎక్కువ విన్ అవుతుంది కాబట్టి టాస్ వేసిన తర్వాత చేజింగ్ చేసుకునే టీంకి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇది కన్ఫామ్ కాదు. నేను టాస్ వేసిన తర్వాత ఫైనల్ విన్నర్ని టెలిగ్రామ్లో అనౌన్స్ చేస్తాను. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ ఆర్సీబీకి విన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.